ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హవాను అప్పట్లో ఎన్టీఆర్కి మాత్రమే ఉంది అని మీడియా రారాజు రామోజీరావు నమ్మేవారు. రెడ్డి కమ్మ కులాల పోరు కూడా అప్పుడప్పుడే మొదలైందని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే రెడ్డి వారి పార్టీ. నీలం సంజీవ్ రెడ్డి నుండి కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల వరకు కాంగ్రెస్ పార్టీ రెడ్డి వారిదే. ఈ కాంగ్రెస్ రెడ్డి ఆధిపత్యానికి చరమగీతం పాడాలని రామోజీరావు ఎప్పటి నుంచో కలలు కనేవారు. సరిగ్గా అప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం రామోజీరావుకు శుభసూచకం అనిపించింది. 1984లో వచ్చిన ఎన్నికల్లో రామోజీరావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈనాడంటే ప్రజల్లో ఉన్న విశ్వసనీయత ఎన్టీఆర్కి ఎంతగానో ఉపయోగపడింది. ఎన్టీఆర్ తిరుపతి నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. రామోజీరావు కోరుకున్న కమ్మ రాజ్యం మొదలైంది. తర్వాతసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ప్రజల్లో వారి పట్ల నమ్మకం పూర్తిగా పోయింది. ఇంతలో ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టారు లక్ష్మీపార్వతి. ఒక రచయితగా తన పరిచయం చేసుకుని ఎన్టీఆర్కు భార్యగా కొత్త అవతారం ఎత్తారు ఆమె. వీరి పెళ్లిని నందమూరి కుటుంబం అస్సలు ఒప్పుకోలేదు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం మెల్లమెల్లగా ఎన్టీఆర్ని, టీడీపీ పార్టీను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కూడా ఆమెను పూర్తిగా నమ్మారు. 1994లో ఎలక్షన్స్లో మళ్ళీ తెలుగుదేశం అధికారం చేజిక్కించుకుంది. ఎన్టీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇందులో రామోజీరావు గారు చేసిన కృషి మాటల్లో చెప్పలేం. సరిగ్గా 8 నెలలు గడిచాయి. ఆ రోజు ఎప్పట్లాగే రామోజీరావు గారు ఎన్టీఆర్ రాష్ట్ర స్థితిగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఎన్టీఆర్ పొరపాటుగా అన్న ఆ మాటలు ఏపీ రాజకీయాలనే తలక్రిందులుగా చేసేసింది. ఆయన ఎలా అన్నారంటే, రామోజీరావు గారు, ఇక ఈ రాష్ట్ర విషయాలన్నీ మీరు మా లక్ష్మీపార్వతితో మాట్లాడండి. మేము ఇక కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రధానమంత్రి అవ్వడం నా లక్ష్యం. ఈ మాటలు రామోజీరావును సూదుల్లా పొడిచాయి. ఆయన తీవ్రమైన మానసిక స్థితితో బయటకొచ్చారు. నేను రామోజీరావు, ఈనాడు అధినేత, ఆఫ్టర్ ఆల్ ఒక రచయితతో రాష్ట్రం గురించి మాట్లాడాలా, నేనేంటో చూపిస్తా అని అనుకున్నారు. రామోజీరావు గారు వెంటనే అప్పటి ఆర్థిక మంత్రి ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు కబురు పెట్టారు. ఇద్దరు ఒక ప్లాన్ రచించారు. ఆ ప్లాన్ ఏంటో తర్వాత రోజు ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. టీడీపీ ఎమ్మెల్యేలందరూ వైస్రాయ్ హోటల్లో ఉండి తమ సపోర్ట్ను చంద్రబాబుకు తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది నెలలకే ఈ బాధతో ఎన్టీఆర్ మరణించారు. గతి లేక లక్ష్మీపార్వతి రోడ్డు మీద పడ్డారు. రామోజీరావు గారి కోపం ఇంత పని చేసిందన్నమాట.